శత్రువు ఆధీనంలో ఆశ్రయం కల్పించడం అనేది దేవుడు ఎంత గొప్ప విషయం అండి. శత్రువు ఆధీనంలో మనకు ఒక ఆశ్రయం కల్పించబడటం అంటే శత్రువు కూడా మన పట్ల ఒక నమ్మకం కలిగిన వాడు. శత్రువు కూడా మనల్ని నమ్మినట్లుగా దేవుడు ఎంత గొప్ప విషయం అది. హల్లెలూయా. ఆ సందర్భాన్ని మనం చూస్తే 14 వచనంలో 23-14 మొదటి సమూయేలు గ్రంథం. అయితే సర్వరత్నం దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందును నివాసం చేసిండు. సౌలు అనుదినము వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. తన ప్రాణము తీటక సౌలు బయలుదేరి తెలుసుకున్న దావీదు జీపు అరణ్యంలో వనమున దిగి ఉన్నాడంట. స్తోత్రం చెప్తున్నా. అప్పుడు 16 వచనంలో ఏమన్నాడు? అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సాకారినవుదును. ఇది నా తండ్రి సౌలు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టంట